చల్లగా. స్వరాజ్ ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని శిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితనన్నారైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతున్నా. నా వెంట పడి నువ్వెంత ఒంటరివనోదు అనోదు దయుంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగ. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరి, నా ఎదలయను కుశలము అడిగి కుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదే చోట నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక. మౌనంగా నా వెంట పడి నువ్వెంత ఒంటరివనోదు అనోదు దయుంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నట్టి నడిపిన చేయూత ఎవరి, నా ఎదలయను కుశలము అడిగి కుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం, నా చుట్టూ వెళ్ళిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తుంది. జాబిల్లి అంత దూరానున్న, వెన్నెలగా చెంతని ఉన్న అంటూ ఊయలలో పింది. జోలాలి తానే రానే రానే, తానే రానే రానే,
తానే రానే రానినే తానే రానే రానినే తానే రానే రానినే నే స్వరాగ్ సార్ చక్కగా పాడావమ్మా. ఏంటి ఇందులో నేను ఇన్స్పైర్ చేసిన లైన్ ఏంటి? సార్ సార్ ఎప్పుడైనా లోన్లీ ఫీలింగ్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. నెవర్ ఫీల్ లోన్లీ. యు ఆర్ నాట్ లోన్లీ అట్ ఆల్. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ నేచర్ విత్ యూ. ఎప్పుడు ఒక్కడే అనుకోకు. నువ్వు ఒక్కడే ఉన్నా కూడా అది ఒక్కడే ఫీలింగ్ అనేది నీకు దేవుడు క్రియేట్ చేయలేదు. అవును, హీ గేవ్ యూ ఆల్ ద బ్యూటిఫుల్ నేచర్ అలాంగ్ విత్ యూ అన్నట్టు. బాగుందమ్మా. నాకు ఈ పాట వింటుంటే నీ మీద నేను స్టోరీ వచ్చింది మైండ్లో. చెప్పండా? సార్ ప్లీజ్. కీరవాణి గారు నిన్ను ఆయన కచేరీకి ఆయన షోకి ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఆడిటోరియం బుక్ చేసి 10 మంది సింగర్లను బుక్ చేసి నిన్ను కూడా రమ్మన్నారు. సార్ రిహార్సల్స్ అని నీకు నీ వంతు ఒక 4 పాటలు ప్రాక్టీస్ చేయించి నిన్ను పాడమన్నారు. ఆ షోకి నువ్వు వెళ్ళావు. సార్ వెళ్ళాం. ఒక ఆడిటోరియంలో ఒక 1000 మందో 2000 మందో వచ్చారు మెల్లిగా. సార్ వచ్చిన తర్వాత భయంకరమైన వాన పడడం మొదలెట్టింది. వాన పడి అక్కడ ఉన్న సిస్టమ్ అంతా పాడైపోయింది. అక్కడ ఏవి సరిగ్గా పనిచేయట్లేదు. ఆర్గనైజర్లు సారీ చెప్పారు. సారీ చెప్తే వెళ్ళిపోయారు అందరూ. ఆడియన్స్ అందరూ వెళ్ళిపోయారు. మొత్తం హాలు ఖాళీ. కీరవాణి గారు కూడా థ్యాంక్ యూ సారీ అన్ని రకాలు చెప్పి ఆయన కూడా కారు ఎక్కి పారిపోయారు. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా సర్దుకుని మెల్లిగా ఆ వానలో తడిచిపోకూడదు కదా అవన్నీ 1 by 1 వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు ఆడియన్స్ ముందర వినిపించాలి 4 పాటలు అని చెప్పి. డిసప్పాయింట్ అయ్యావు బాగా. ఫస్ట్ గ్రాండ్ షో అది. మిగతా సింగర్లు కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇక ఏం చేయలేదు. ఇలా నువ్వు బయటకు వచ్చి సరే అని చెప్పి కారు ఎక్కి ఇంటికి వెళ్దామని చూస్తే నీ కారు టైర్ పంక్చర్ అయింది. పంక్చర్ అయితే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంకే వాన పడుతుంది ఒక పక్కన. ఊబర్కి ఇది పెట్టావు. ఒక గంట తర్వాత అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ఓకే అంటున్నాడు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాడు. సడన్గా ఇప్పటికో దయదలిచి ఒకడు వచ్చాడు పాపం, ఒక ఆయన వచ్చి నేను ఎక్కించుకున్నాడు. చీకటి అప్పటికే రాత్రి 9 అయిపోయి 9:30 అయిపోయింది, 10 అయిపోయింది. అంతా ఆ గతుకులు వెళ్తుండగా టక్కని గుర్తుపట్టాడు. స్వరాగ్ కీర్తన కదా, మీ వాయిస్ చాలా ఇష్టం అన్నా అన్నాడు. ఇది ఒక్క పాట పాడతా నా కోసం అన్నాడు. ఎలా ఉంటుంది నీకు మైండ్లో? పాడదాం సార్. లైఫ్ పెట్టి పాడతా సార్. ఇంకప్పుడు ఇంకా అసలు నా వెంటపడి నువ్వెంత ఒంటరి అనొద్దు, నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా అని ఆ లైన్స్ ఏం చెప్తున్నాయి? ఒక్క మనిషి ఒక్కడైనా సరే స్వరాగ్ ఒకసారి నా కోసం పాడవా అంటే 1000 మంది ఆడియన్స్ ముందర పాడితే ఏంటి, 2000 మంది ముందర. కరెక్ట్. ప్రేమగా అడిగాడా క్యాబ్ డ్రైవరు? అవును సార్, అవును సార్. తర్వాత నేను సెల్ఫీ అడుగుతాడు సార్. దింపిన తర్వాత సార్ నేను గుర్తుపెట్టానన్నా, నువ్వు పాడుతూ తీయగల వచ్చావు కదా, నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. నీకు ఆ పొగడ్తతో పోలిస్తే ఇంకేదన్నా నీకు చిన్నగా అనిపిస్తుంది. చిన్నవిగా అన్నీ నీకు ఒక పెద్ద విక్టరీలా అనిపిస్తా లేదా సార్? ఇందులోంచి నాకు ఆ స్టోరీ వచ్చింది సార్. మరి తర్వాత నేను కచేరీ పెడితే మరి వాన వస్తలేదో చూద్దాం. థ్యాంక్ యూ. మీరు పిలుస్తా అన్నారు సార్. స్వరాగ్ వస్తాడో లేదో చూద్దాం. డెఫినెట్గా వస్తుంది. స్వరాగ్ చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది. పాట అనేది అందరికి ఒకటే, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. అది పాట యొక్క గొప్పతనం, సాహిత్యం యొక్క గొప్పతనం. ఇందులో శాస్త్రి గారు జగమంత కుటుంబం నాది అని ఒక పాట రాశారు. తర్వాత ఇది ఏ దారెటు వెళ్తున్నా ఈ పాట రాశారు. 2 కూడా ఒకే కొమ్మకు పూసిన 2 పువ్వులు. కాకపోతే ఆ పువ్వులో 2 వర్ణాలు ఉన్నాయి, ఈ పువ్వులో ఒకే వర్ణం ఉంది. దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే నన్ను ఒంటరి అనొద్దు, ఎవరు కూడా నన్ను ఒంటరి వాడిని అనొద్దు. ఎందుకంటే నాకు తోడుగా నా ఊపిరుంది, నాకు తోడుగా నా గుండె చప్పుడుంది, నాకు తోడుగా నా నీడుంది, నాకు తోడుగా నా ఒంటరితనం ఉంది అంటున్నారు. అది పాట యొక్క ఉద్దేశం. దీంట్లో నాకు బాగా నచ్చినవంటే నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. ఈ మాట నాకు చాలా నచ్చింది. అట్లాగే జాబిల్ ఎంత దూరంలో ఉన్నా వెన్నెలగా మన చెంతనే ఉన్నా, మళ్ళీ దాన్ని పిలవడం ఎందుకు, రాలేదని బాధపడడం ఎందుకు, వెన్నెలగా మన చెంత ఉంది కదా అని అంటారు. ఈ 2 కూడా ఇదంతా ఒక లోతైన జీవన తాత్వికత ఈ పాటలో ధ్వనించింది. దాన్ని బాగా అర్థం చేసుకుని పాడే నువ్వు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాకు బాగా నేను ఒక సందర్భంలో చెప్పాను, ఈ పాటకు హృదయ స్థానం ఏంటంటే గాలివాటల్లాగా. అక్కడ మాత్రం ఆ పాట లోపల నుంచి వస్తున్నప్పుడు
ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని అందరికీ పంచావు నువ్వు ఈరోజు. అనుభూతి పంచడంలో కృతకృత్యురాలివి అయ్యావు నువ్వు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సంతోషం. థ్యాంక్ యూ సార్. స్వరాగ్ చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని ఎవరైనా అడిగినప్పుడు ఇనీషియల్గా అప్పుడు ఎవరు ఇన్స్పైర్ చేస్తే వాళ్ళ పేరు చెప్తూ ఉండేదాన్ని. తర్వాత ఇంకో పేరు చెప్పడం కూడా డిపెండెన్సీ ఏమో, నేను డిపెండ్ అవుతున్నాను, ఆ డిపెండెన్సీ కూడా లేదు అని చెప్పి లైఫ్ నేర్పించిన లెసన్స్లో అది కూడా ఒకటి తెలుసా. మనకి వీళ్ళ ఇన్స్పిరేషన్ యూఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అవుతున్నావు, దేనికోసమో వెతుకుతూ ఉన్నావు. సో అప్పుడు దెన్ ఐ స్టాప్డ్ అండ్ నాలో నేను మాట్లాడుకోవటం, ఆలోచించుకోవటం, అసలు నేనేంటి అని తెలుసుకునే జర్నీ నాకు అప్పుడు స్టార్ట్ అయింది. నాతో నేను. దెన్ నేను ఈరోజు ఒంటరిగా కూర్చున్నా కూడా నా చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. కాల్ చేసేసి మాట్లాడాలి, లేకపోతే ఇంకెవరితో అయినా ఏదైనా షేర్ చేసుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఏవి రావు నాకు ఈరోజు. సో ఈ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు లైఫ్ ఆఫ్ రామ్తో. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ Okay. నిజంగానే ఇన్స్పైర్ చేసావు విత్ యువర్ స్టోరీ, విత్ యువర్ జర్నీ, విత్ యువర్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్టార్ట్ ఇవాళ ఎపిసోడ్కి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ప్రదీప్ తన సాంగ్ ఎంపిక చేసుకుని పాడినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వెల్ డన్.